Hi guys, welcome back to our channel Ripka Tech Tutorials. So last వీడియోలో మనం చూసింది జావా స్క్రిప్ట్లో వచ్చేసి రెస్ట్ ఆపరేటర్, స్ప్రెడ్ ఆపరేటర్ అండ్ డీస్ట్రక్చరింగ్ అనమాట. సో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వచ్చేసి డిఫాల్ట్ పారమ్స్, ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అనమాట. అయితే దీన్ని ఇఫీ ఫంక్షన్ అని కూడా అంటారు. అయితే ఈ రెండింటిని మనము ఎలా ఇంప్లిమెంట్ చేస్తామనేది చూద్దాం. ఫస్ట్ డిఫాల్ట్ పారామీటర్స్ వచ్చేసి మనం ఏదైనా ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఆ ఫంక్షన్లో కొన్ని వాల్యూస్ పాస్ చేయడం కనుక ఏవైనా వాల్యూస్ పాస్ చేయట్లేదు అంటే డిఫాల్ట్గా ఒక పారామీటర్ ఇచ్చి ఆ పారామీటర్కి ఒక వాల్యూ అనేది పాస్ చేస్తాం. సో మనం ఏదైనా ఒక వాల్యూ మళ్ళీ ఫంక్షన్తో పాస్ చేస్తే ఆ వాల్యూని తీసుకుంటుంది. ఇన్ కేస్ మనం ఏది ఇవ్వలేదు అనుకోండి, వాల్యూ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు డిఫాల్ట్గా మనం ఏదైతే పారామీటర్ ఇస్తామో ఆ పారామీటర్నే తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి డెఫినేషన్ ఒకసారి. డిఫాల్ట్ ఫంక్షన్ పారామీటర్స్ allow named parameters to be initialized with the default values if no value or undefined is passed. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ ఫంక్షన్ పారామీటర్ ఏం చేస్తుందంటే నేమ్డ్ పారామీటర్స్ని కూడా అలో చేస్తుంది. అండ్ టు బీ ఇనిషియలైజ్డ్ విత్ డిఫాల్ట్ వాల్యూతోనే ఇనిషియలైజ్ అవుతుంది. ఎప్పుడు ఇనిషియలైజ్ అవుతుందంటే ఇఫ్ నో వాల్యూ ఆర్ అన్డిఫైన్డ్ ఈజ్ పాస్డ్. మనం ఏదైనా వాల్యూ ఇవ్వకుండా లేకపోతే అన్డిఫైన్డ్ ఇచ్చినప్పుడు మాత్రమే డిఫాల్ట్ వాల్యూ వర్క్ అవుతుంది. కానీ ఇన్ కేస్ ఏదైనా వాల్యూ మనం పాస్ చేస్తే అదే వాల్యూని తీసుకుంటుంది. అయితే దీన్ని కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ ఒక కొత్త ఫైల్ అనేది తీసుకుంటున్నాను. దానికి డిఫాల్ట్ పారమ్స్ అని నేమ్ ఇస్తున్నా. .html అంటున్నా. ఇందులో నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఇందులో నేను ఒక కోడ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అది వచ్చేసి ఫస్ట్ నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఆ ఫంక్షన్కి నేను నేమ్ ఇచ్చేసి శాలరీ అని ఇస్తున్నాను. ఓకేనా? ఈ శాలరీకి నేను ఒక 2 పారామీటర్స్ పాస్ చేస్తా. ఓకేనా? సో ఇక్కడ మంత్లీ శాలరీ అని ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి శాలరీ ఇంక్రిమెంట్, ఎంత ఇంక్రిమెంట్ అయింది అని చెప్పేసి 5 ఇంక్రిమెంట్ అవుతుందని చెప్తున్నా. అయితే ఈ ఫంక్షన్లో నేనేం రాస్తున్నా, ఇఫ్ ఇంక్రిమెంట్ గ్రేటర్ దాన్ 5 అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇన్ కేస్ గ్రేటర్ దాన్ 5 అనుకోండి ఇంక్రిమెంట్ శాలరీ, అప్పుడు ఏం చేస్తానంటే శాలరీ ప్లస్ 0.1 ఇంటూ శాలరీ. ఫస్ట్ ఆ శాలరీని 0.1తో మల్టిప్లై చేసి ఆ వచ్చిన దాన్ని శాలరీకి యాడ్ చేస్తున్నాను. అంటే ఎంత ఇది ఇంక్రిమెంట్ చేసేదన్నమాట. సో ఈ 0.1 అనేది శాలరీతో మల్టిప్లై చేసినప్పుడు ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ని ఆల్రెడీ ఉన్న శాలరీకి ప్లస్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. దాన్ని నేను ఈ సాలరీ అంటున్నాను. ఓకే, ఇన్ కేస్ అప్పుడు ఏం చేస్తానంటే ఈ సాలరీని రిటర్న్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఎల్స్లో ఒకవేళ అది గ్రేటర్ దాన్ 5 కాకపోతే ఏం చేస్తానంటే శాలరీకి 0.5 గ్రేటర్ దాన్ 5 కాదు ఇంక్రిమెంట్ అనేది. సో కాదన్నప్పుడు నేనేం చేస్తా, 0.5 ఇంటూ శాలరీ చేస్తా. దాన్ని నేను మళ్ళీ ఈ శాలరీ అనే ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటున్నా. ఓకేనా? సో ఇలా స్టోర్ చేసుకొని నేను ఏం చేస్తానంటే దాన్నే రిటర్న్ చేస్తాను. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ మంత్లీ శాలరీ అని తీసుకుంటున్నాను. ఒక కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్కి శాలరీని ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నా. ఇంక్రిమెంట్ చేయాలనుకున్నప్పుడు
నేనేం చేస్తున్నా, డిఫాల్ట్‌గా ఇక్కడ ఒక వాల్యూని పాస్ చేస్తున్నా. సాలరీ ఎంతో అది పాస్ చేస్తున్నాను. ఆ సాలరీతో పాటు ఇంక్రిమెంట్ వాల్యూ అనేది కూడా ఒకటి పాస్ చేస్తున్నాను నేనిక్కడ. ఇది డిఫాల్ట్ వాల్యూ అనమాట. ఈ డిఫాల్ట్ ఇంక్రిమెంట్‌కి నేను ఒక వాల్యూ అనేది డిఫాల్ట్‌గా పాస్ చేస్తున్నా ఈక్వల్స్ టు 5 అని. ఇన్ కేస్ ఇక్కడ ఏమవుతుందంటే ఇంక్రిమెంట్ గ్రేటర్ దాన్ 5 గనక అయితే, సో సాలరీ ప్లస్ 0.1 ఆ సాలరీని 0.1తో మల్టిప్లై చేసి ఎంత ఇంక్రిమెంట్ సాలరీ అనేది ఉంటుందో ఆ సాలరీని మెయిన్ సాలరీకి యాడ్ చేస్తున్నా. సే ఫర్ ఎగ్జాంపుల్ 25,000 రూపీస్ ఎంప్లాయీ సాలరీ అనుకుంటే సాలరీ ఇంటూ 0.1 చేస్తున్నా. ఏ పర్టికులర్ 2,500 ఎంతో వచ్చింది అనుకోండి, దాన్ని నేను ఈ 25,000కి యాడ్ చేస్తున్నా. అప్పుడు ఇంక్రిమెంట్ సాలరీ ఎంత, 27,500 అనమాట. సో దాన్ని నేను స్టోర్ చేసుకొని రిటర్న్ చేస్తున్నా. ఇన్ కేస్ గ్రేటర్ దాన్ 5 కాదన్నప్పుడు ఏం చేస్తానంటే 0.5%ని యాడ్ చేసుకుంటా, మల్టిప్లై చేస్తా సాలరీకి. ఎంత సాలరీ అయితే ఇంక్రిమెంట్ అవుతుందో దాన్ని మెయిన్ సాలరీకి యాడ్ చేసి రిటర్న్ చేస్తాను సాలరీని. ఈ ఫంక్షన్ జరగాలంటే డిఫాల్ట్ ఫంక్షన్ని ఫస్ట్ మనం కాల్ చేసుకోవాలి. సో కాల్ చేసుకోవడం కోసం నేను ఏం చేస్తాను అంటే మంత్లీ శాలరీని పాస్ చేస్తున్నాను నేను. పాస్ చేసి ఒక వాల్యూ పాస్ చేస్తున్నా ఇక్కడ 10 అని. దీన్ని నేను console.logలో పెట్టేసుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది అని చూద్దాం. సో ఇన్ కేస్ మనం ఇక్కడ 10 కనుక ఇవ్వకపోతే ఇక్కడున్న 5నే యాక్సెప్ట్ చేసి అదే 5 తీసుకుంటుంది. ఇన్ కేస్ నేను ఇక్కడ వాల్యూ ఇచ్చాను అనుకోండి, ఈ 5 అనేది నెగ్లిజిబుల్, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ వాల్యూ పాస్ చేశాను కాబట్టి ఇక్కడ ఏదైతే వాల్యూ పాస్ చేశానో అదే పారామీటర్గా కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ ఒకవేళ నేను వాల్యూని ఇవ్వకపోతే ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత అయింది, 1,10,000 రూపీస్ అయింది. ఎందుకు 1,10,000 రూపీస్ అయింది అంటే ఇక్కడ మనం ఒకసారి చూస్తే 10 అనేది గ్రేటర్ దాన్ 5, అవునా? అంటే 10 గ్రేటర్ దాన్ 5 కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయింది. సో ఇఫ్ స్టేట్మెంట్లోకి వచ్చింది. సో ఈ 1,00,000లో 0.1% అంటే 10,000. సో ఆ 10,000ని 10,000 ప్లస్ ఇక్కడున్న 1,00,000 శాలరీ మొత్తం కలిపి 1,10,000 ఈ శాలరీలో స్టోర్ అయ్యి దాన్నే ఈ ఫంక్షన్కి మనం రిటర్న్ చేసేసాం అనమాట. అదే మనకి ప్రింట్ అయింది. ఇన్ కేస్ నేను ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ కనుక ఇవ్వకపోతే ఏమవుతుందో ఒకసారి అవుట్పుట్ చూడండి. 1,50,000 వచ్చింది. 1,50,000 ఎట్లా వచ్చిందంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ గ్రేటర్ దాన్ 5 కాదు, అంటే ఎల్స్ కండిషన్లోకి వస్తుంది. ఎల్స్ కండిషన్లోకి వచ్చినప్పుడు 0.5 ఇంటూ శాలరీ, 0.5 ఇంటూ 1,00,000 ఎంత అంటే 50,000 ప్లస్ 1,00,000 యాడ్ అయ్యి ఈ శాలరీలో స్టోర్ అయ్యి దాన్ని రిటర్న్ చేస్తాం అనమాట. మనం రిటర్న్ చేసినప్పుడు మనకి 1,50,000 అనేది వచ్చింది, అవునా? ఇన్ కేస్ నేను ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ మళ్ళీ ఇస్తున్నాను, వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి, 1,10,000. అంటే ఇక్కడ ఏదైతే మనం వాల్యూ పాస్ చేస్తున్నామో ఆ వాల్యూ అనేది డిఫాల్ట్గా మనం ఇచ్చిన దాన్ని కాకుండా మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఫంక్షన్లో కాల్ చేసినప్పుడు ఇచ్చిన వాల్యూ అనేది కన్సిడర్ చేస్తుంది. ఇది డిఫాల్ట్ పారామీటర్ అనమాట. సో ఒకసారి డెఫినేషన్ చూడండి. డిఫాల్ట్ ఫంక్షన్ పారామీటర్స్ అలో నేమ్డ్ పారామీటర్స్ టు బీ ఇనిషియలైజ్డ్ విత్ అ డిఫాల్ట్ వాల్యూస్ ఇఫ్ నో వాల్యూ ఆర్ అన్డిఫైన్డ్ పాస్డ్. మనం వాల్యూ ఏం పాస్ చేయకపోతే ఏదైతే పారామీటర్ ఇచ్చామో ఆ పారామీటరే ఇనీషియల్గా డిఫాల్ట్గా ఇనిషియలైజ్ అయిపోతుంది. డిఫాల్ట్గా ఇది ఇనిషియలైజ్ అయిపోతుంది. ఇన్ కేస్ వాల్యూ ఇస్తే ఇక్కడ ఇచ్చిన డిఫాల్ట్ వాల్యూ అనేది వర్క్ అవ్వదు. దీన్నే డిఫాల్ట్ పారమ్స్ అంటారు. ఓకేనా? అండ్ ఇంకొకటి ఇప్పుడు వచ్చేసి ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని ఇఫీ ఫంక్షన్ అని కూడా అంటాము. అసలు ఇఫీ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే
ఇమ్మీడియట్గా ఏదైనా ఒక ఫంక్షన్ మనం డిఫైన్ చేసి ఇమ్మీడియట్గా ఆ ఫంక్షన్ అనేది మనకి కాల్ అయిపోవాలి అనుకున్నప్పుడు ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేస్తాం. అయితే అండ్ ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఇఫ్ ఫంక్షన్ ఈజ్ అ ఫంక్షన్ దట్ ఈస్ కాల్డ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఇట్ ఈస్ డిఫైన్డ్. మనం డిఫైన్ చేసిన వెంటనే ఆ ఫంక్షన్ అనేది కాల్ అయిపోతుంది. దాన్ని ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాం. అది ఏ కండిషన్స్లో వాడతాం అనేది చూద్దాం. సో నేను ఇక్కడ దీంట్లో ify.html అని పెడుతున్నాను. ఇది తీసుకొని నేను ఇందులో ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ రాస్తా. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుంటున్నాను. మనం స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ని వేరే దాంట్లో వేరే ఫైల్లో రాసుకొని కూడా ఇక్కడ కాల్ చేసుకోవచ్చండి. బట్ టైం సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడే టైప్ చేస్తున్నాను. మీరు ఇలానే చేయాలని కాదు, క్లియర్గా ఉండాలి కోడ్ అనుకుంటే కొత్త పేజ్లో కొత్త ఫైల్లో రాసుకొని మీరు ఇక్కడ దాన్ని లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో స్క్రిప్ట్ ట్యాగ్లో నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఆ ఫంక్షన్కి నేను 2 పారామీటర్స్ పాస్ చేస్తున్నా, a, b. అండ్ ఈ a, b పాస్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ నార్మల్గా console.log అని చెప్పి హాయ్ ప్రింట్ చేస్తున్నా. ఓకేనా? హాయ్ ప్రింట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ రిటర్న్ a+b రిటర్న్ చేస్తున్నా. అయితే ఈ a+b రిటర్న్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము నార్మల్గా అయితే, ఇప్పుడు నేను ఇక్కడ ఇది నేమ్డ్ ఫంక్షన్ కాదు, ఎందుకంటే నేను ఈ ఫంక్షన్కి ఏం నేమ్ ప్రొవైడ్ చేయలేదు. ఓకేనా? అప్పుడు ఇదేమవుతుంది, అనానిమస్ ఫంక్షన్ అవుతుంది. నేమ్ ఇస్తే నేమ్డ్ ఫంక్షన్ అవుతుంది. డిఫాల్ట్ పారామీటర్ చూడండి, ఇప్పుడు ఇది ఏ ఫంక్షన్ అంటే నేమ్డ్ ఫంక్షన్, బికాస్ దిస్ ఫంక్షన్ ఈస్ హ్యావింగ్ అ పర్టికులర్ నేమ్ ఆఫ్టర్ ఫంక్షన్ కీవర్డ్. సో దిస్ ఈస్ కాల్డ్ నేమ్డ్ ఫంక్షన్. ఏ ఫంక్షన్కి అయితే మనం నేమ్ ఇవ్వమో అది అనానిమస్ ఫంక్షన్ అవుతుంది. సో ఎవరైనా ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నేమ్డ్ ఫంక్షన్ అండ్ అనానిమస్ ఫంక్షన్ అన్నప్పుడు నేమ్డ్ ఫంక్షన్ ఈజ్ హ్యావింగ్ అ పర్టికులర్ నేమ్, అనానిమస్ ఫంక్షన్ ఈజ్ నాట్ హ్యావింగ్ అ నేమ్. ఓకేనా? ఇక్కడ నేను నేమ్ అనేది ఇవ్వలేదు, ఒక 2 వాల్యూస్ని పాస్ చేయాలి. a+b అన్నప్పుడు మనకి ఈ పర్టికులర్ ఫంక్షన్కి రిటర్న్ అవ్వాలి అంటే ఆ ఫంక్షన్కి నేమ్ ఉందనుకోండి, ఆ నేమ్తో నేను ఇక్కడ కాల్ చేసినప్పుడు మనకి వాల్యూ వస్తుంది. అవునా? కానీ నేను ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను, కానీ ఇక్కడ నేమే లేదు నేను ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ప్రింట్ కావడానికి. నేను ఏం చేస్తాను, ఇక్కడ దానికోసం ఒక వాల్యూలో స్టోర్ చేసుకుంటా. లెట్ సమ్ అని చెప్తున్నా. ఈ సమ్లో నాకు ఇక్కడున్న a+b అనేది స్టోర్ అవ్వాలి. రిటర్న్ అయినప్పుడు ఇందులోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి. అయితే ఇందులోకి వెళ్ళి స్టోర్ అవ్వాలన్నప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను, పారామీటర్స్ని పాస్ చేయాలి. పారామీటర్స్ పాస్ చేయాలంటే ఇక్కడ డిఫాల్ట్ పారామ్స్లో చూడండి, నేను దీన్ని ఇక్కడ కాల్ చేసి పారామీటర్స్ని పాస్ చేశాను. ఎందుకంటే ఇది నేమ్డ్ ఫంక్షన్, నేను ఇక్కడ పారామీటర్స్ని పాస్ చేశాను. ఇలా కాకుండా ఇప్పుడు నేను దీనికి పారామీటర్స్ పాస్ చేయాలంటే ఎలా పాస్ చేస్తాను, దీనికి పర్టికులర్ నేమ్ లేదు. ఈ సమ్కి పాస్ చేయొచ్చా అంటే పాస్ చెయ్యలేము, ఎందుకంటే జస్ట్ ఇది ఫర్ స్టోరింగ్ a+b వాల్యూ, సమ్ ఆఫ్ a+bని స్టోర్ చేయడానికి మాత్రమే ఈ సమ్ అనేది దాంట్లో వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు నేను దీనికి పాస్ చేయాలి అంటే ఏం చేయాలి, దీనికి పారామీటర్ బ్రాకెట్ ఓపెన్ చేసి అండ్ ఇక్కడ అదే బ్రాకెట్ని నేను క్లోజ్ చేసినప్పుడు దీని అర్థం ఏంటంటే దిస్ ఫంక్షన్ ఈజ్ అ ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. దాని వెంటనే మనం ఏం చేస్తామంటే కామా ఇచ్చి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్కి పర్టికులర్గా వాల్యూస్ని పాస్ చేయాలి. అర్థమైందా? సో ఈ విధంగా ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఇక్కడ కామా ఉండదు, ఇక్కడ 4,4 ఇచ్చాను నేను వాల్యూని. ఇచ్చినప్పుడు ఇదేం చేస్తుంది, ఇమ్మీడియట్గా ఈ ఫంక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కానీ ఎగ్జిక్యూట్ అయిన దాన్ని మనం ఏం చేయాలి, కన్సోల్ లాగ్లో ప్రింట్ అయితే చేసుకోవాలి కదా. సో నేను ఏం చేస్తా, ఇక్కడ సమ్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ ఎట్లా ఉందో చూద్దాం.
రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళిన తర్వాత కన్సోల్లో చూస్తే హాయ్ అని ప్రింట్ అయింది, అలాగే 8 యాడ్ అయ్యింది కూడా. సో ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే ఫంక్షన్ మొత్తాన్ని కూడా మనం ఒక పారాంథసిస్లో రాసుకొని ఆఫ్టర్ దట్ పారాంథసిస్ మనం పారామీటర్స్ని పాస్ చేసేస్తాం. ఓకేనా? ఇన్ కేస్ కన్సోల్ లాగ్ ఇవ్వకపోయినా కానీ వెంటనే మనకి ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది చూసారా, కానీ 8 రాలేదు ఎందుకంటే రిటర్న్ చేసిన దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవాలి కాబట్టి. అర్థమైందా? సో ఈ ఫంక్షన్కి ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ మనము ఎప్పుడు పారాంథసిస్లో రాస్తాం. అండ్ ఇక్కడ నేమ్ అనేది కాకుండా ఒక వాల్యూ ఒక దాంట్లో స్టోర్ చేసుకొని పారామీటర్స్ని పాస్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మీకు అర్థం కావడం కోసం నేను ఈ విధంగా చెప్పానండి. పెద్దగా కూడా రాసుకోవచ్చు మీరు కోడ్ ఇంకా ఎక్కువ ఎగ్జిక్యూషన్స్ చేయాలి ఇఫ్ ఈ ఫంక్షన్ యూస్ చేసి అంటే కూడా చేయొచ్చు. స్మాల్ ఫంక్షన్ అనేది మీకు అర్థమవుతుందని ఈ విధంగా చెప్తున్నా. ఇమ్మీడియట్లీ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా మనకి పారాంథసిస్లోనే ఉంటుంది అండ్ దాని తర్వాత మనం పారామీటర్స్ని పాస్ చేస్తాం. ఓకేనా? ఇది ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఒకసారి రెండిటి డెఫినిషన్స్ చూడండి. డిఫాల్ట్ ఫంక్షన్ పారామీటర్ అలో నేమ్డ్ పారామీటర్స్. నేమ్డ్ పారామీటర్స్ని అలో చేస్తుంది టు బీ ఇనీషియలైజ్డ్ విత్ అ డిఫాల్ట్ వాల్యూ. ఆ నేమ్డ్ పారామీటర్ అనేది డిఫాల్ట్ వాల్యూస్తో ఇనీషియలైజ్ అయిపోతుంది. ఎప్పుడు ఇనీషియలైజ్ అవుతుంది? మనం గనక వాల్యూని పాస్ చేయలేదు అంటే, లేదా అన్డిఫైన్డ్ పాస్ చేస్తే. అదే కదా ఇక్కడ మనం చూసింది. నేను ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ అనేది ఇచ్చాను, అలాగే ఇక్కడ నేను ఒక పారామీటర్ కూడా పాస్ చేశాను, వాల్యూ పాస్ చేసేసాను. ఇన్ కేస్ నేను ఈ వాల్యూ పాస్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది. నేను ఇక్కడ వాల్యూ పాస్ చేశాను కాబట్టి డిఫాల్ట్ వాల్యూ అనేది తీసుకుంటుంది. అలాగే ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి an immediately invoked function expression or iffy function, pronounced iffy, మనం దాన్ని ఇఫీ ఫంక్షన్ అని కూడా పిలవచ్చు, ఈజ్ అ ఫంక్షన్ దట్ ఈస్ కాల్డ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఇట్ ఈస్ డిఫైన్డ్. ఓకేనా? సో ఈ 2 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.